హలో అండి, వెల్కమ్ టు మినీ వ్లాగ్. టెంపుల్ దగ్గర కోన్ అయితే కాల్చుకొని వచ్చామని చెప్పాను కదా. ఇంటి దగ్గర అయితే కోస్తున్నాడు అనమాట. మార్నింగ్ టిఫిన్ తినుకోకుండా వెళ్ళాం అందరం టెంపుల్కి దర్శనం చేసుకోవడం కోసం. అందుకనే డైరెక్ట్ లంచ్ చేద్దాంలే అని ఇంటికి వచ్చిన తర్వాత ఇదైతే కోస్తున్నాడు అనమాట. ఇది కోయడం కొంచెం కష్టం అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీ అవుతుంది కోయడము. ఇది కాస్ట్ కూడా మనకి నార్మల్ కొడితే పోలిసి ఇది ఎక్కువ పడుతుంది. కానీ దీనికి కొంచెం హెల్త్ బెనిఫిట్స్ కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఇది తీయడానికే ట్రై చేస్తాం అనమాట. చిన్నప్పుడు మా ఇంట్లో మేము కోళ్ళను పెంచుకునే వాళ్ళం కాబట్టి బాగా మంచిగా తినేవాళ్ళం. ఇప్పుడైతే కొంచెం తక్కువ అనమాట. అప్పుడే మంచిగా తినేవాళ్ళం. దీనిపైన తోలు మీరు ఎంతమంది తింటారండి? మేమైతే మంచిగా తింటాం అనమాట. మా ఇంట్లో మా అమ్మ, మా చెల్లి తప్ప మేము అందరం తింటాము తోలు. ఇక్కడ మా వర్ధన్ అయితే తింటున్నాడు అనమాట. ఆయనవైతే ఇప్పుడే ఫస్ట్ టైం తినడము. మేమైతే ముందు తినేవాళ్ళము. సో తిను అని అంటే బాగుంది టేస్ట్ అని అయితే అంటున్నాడు అనమాట. మా అమ్మమ్మ ఎల్లిపాయలు వలుస్తుంది అనమాట మసాలా కోసము. ఇంకా నేను కూడా తింటున్నాను అనమాట. మాకు మంచిగా బాగా ఇష్టం. చిన్నప్పుడు ఎక్కువ తినేవాళ్ళం కానీ ఇప్పుడైతే చాలా తక్కువ అయిపోయింది అనమాట తినడం. అందుకనే తింటున్నాము. ఇక్కడ మా నాన్న, మా చెల్లి అయితే ఇంకా కోడిని అయితే కొడుతున్నారనమాట. ముద్దు మీద అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి మొత్తం బొక్కలే ఉంటాయి కదండి, దాని మీద పెట్టి కట్ చేస్తేనే ఈజీ అవుతుంది. ఇంకా తోలు మా నాన్న తిననిస్తుంటే అవి తింటే పచ్చి ఎక్కువ కడుపుని వస్తుంది. ఆడ నాన్నకి ఇవ్వు తింటాడు, నువ్వు కొద్దులే అనేసి కూర తిందులే అంటే సర్లే అనేసి నాన్నకి ఇస్తున్నాను అనమాట. మా నాన్న కూడా బాగా తింటాడనమాట. పైన తోలు మంచిగా తింటాం మేమందరము. ఇక్కడ నాటుకోడి మామూలుగా ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా. మొన్న లాంగ్ వీడియోలో కూడా ఒకటి పోస్ట్ చేశాను కదా కూర, అలా కూడా చేసుకోవచ్చు. లేదంటే సింపుల్గా అయితే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. అక్కడికే టైం అయిపోతుందని చెప్పి నేనైతే నార్మల్గా ఇలా చేశాను అనమాట. అంటే కోడిలోనే మొత్తం అంతా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిల్ వేసి కొంచెం అంతా మ్యాగ్నేషన్ చేసి టైం ఉంటే మనం పక్కన పెట్టుకోవచ్చు అనమాట. టైం లేదు కాబట్టి నేను డైరెక్ట్ అయితే అలానే పెట్టాను అనమాట. విజిల్స్ కొంచెం ఎక్కువ రానిస్తే నార్మల్ కోడి కన్నా దీనికి కొంచెం విజిల్స్ ఎక్కువ రానిచ్చే తొందరగా ఉడుకుతుందనమాట. సో మంచిగా ఇట్లా అంతా కలుపుకొని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. టైం ఉంటే మనం పెట్టుకోవచ్చండి పక్కన. మాకైతే టైం లేదు కాబట్టి నేనైతే అలానే వేసేసాననమాట. కొన్ని వాటర్ వేసేసి ఇంకా పెట్టేసి ఒక 4, 5 విజిల్స్ వచ్చేస్తే చూసుకొని మళ్ళీ ఏమైనా తక్కువ ఉంటే మసాలాలు అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ కొంచెం వేసుకున్నాను. ఇంకా సరిపోకపోతే మళ్ళీ లాస్ట్ అయితే వేసుకుంటాను. మ్యాక్సిమం నేను కరెక్ట్‌గానే వేస్తాను కాబట్టి నాకు మళ్ళీ ఏం అవసరం పడలేదనమాట. సో మీరైతే చెక్ చేసుకొని వేసుకోండి. ఇంకా నాటుకోడి అయితే వేస్ట్ చేస్తున్నాము. ఒక సైడ్ అయితే పూరి చేస్తున్నాం. పూరీలు అయితే బాగా పొంగుతున్నాయి కదా. దీని సీక్రెట్ ఏంటక్క అని అడగద్దండి. ఎందుకంటే ఇది మా అమ్మ చేస్తానంట, మా అమ్మ టిప్స్. ఒకవేళ మీకు ఇలాగ పొంగడానికి టిప్స్ కావాలంటే నాకైతే ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే మా అమ్మని అడిగి మీకు టిప్ అనేది చెప్తాను. పూరీలు చూసారా, ప్రతి ఒక్క పూరి ఇట్లే అండి ఈజీగా పొంగుతుందనమాట. మంచిగా పొంగుతాయి పూరీలు. ఇలా పొంగితేనే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో ఒక సైడ్ అయితే చికెన్, అమ్మ చెల్లి మటన్ తినరు కాదు, నాటుకోడి తినరు కాబట్టి వాళ్ళ కోసం అయితే చికెను, ఇంకా బగారా రైస్ కూడా చేశారనమాట అమ్మ. మంచిగా నాటుకోడి బగారా రైస్ పూరి కాంబినేషన్